హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఈ జనరేషన్లో అయితే పెద్ద నుంచి చిన్నవారు ప్రతి ఒక్కరికి అయితే షుగర్ వంటి సమస్యలతో అయితే చాలా మంది బాధపడుతున్నారు. అలాగే షుగర్ ఉన్నవారు ప్రతి విషయంలోనూ తినే విషయంలో కానీ ఏ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరీ ముఖ్యంగా అయితే మనం తీసుకునే ఫుడ్లో కానీ తీసుకునే ఏదైనా కూడా మనము బయటకు వెళ్ళినప్పుడు తినడం కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొన్ని ఫుడ్స్ అసలు అయితే తీసుకోవద్దని అయితే డాక్టర్స్ మనకు ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే షుగర్ టెస్ట్కి వెళ్ళిన వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళని ఒకవేళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసినప్పుడు కానీ ఖచ్చితంగా డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది ఖచ్చితంగా చెప్తుంటారు. సో ఆ ఫుడ్ ఏంటిది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తీసుకుంటే ఏమవుతుంది అయితే తెలుసుకోండి. షుగర్ ఉన్న వారైతే ఏ ఫుడ్ అయినా ఏ ఫుడ్ విషయంలోనైనా కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే మాత్రం ఈ సమస్య అయితే ఇంకెక్కువ పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు ఇంకా చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్ కానీ ఎక్కువ పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా షుగర్ అయితే ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉండాలి. పెరగొద్దు తగ్గొద్దు, పెరిగినా ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే. సో దీనివల్ల మనకి మూత్రపిండాలు కానీ గుండె కళ్ళపై నెగటివ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి మాత్రం ఎక్కువైనప్పుడు షుగర్ ఎక్కువైనప్పుడు ఇలాంటివి అయితే ఖచ్చితంగా మనకు హెల్త్ ఇష్యూస్ అయితే మనకి చూపిస్తూ ఉంటుంది. అలాగే షుగర్ ఉన్నవారైతే కొన్ని ఫుడ్స్కి అయితే చాలా దూరంగా ఉండాలి. ఎలాంటిది అంటే నార్మల్గా షుగర్ ఎక్కువ ఉన్న దాంట్లో అయితే ఏదైతే మనం స్వీట్స్ చేసుకుంటాం కానీ అలాంటి షుగర్ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దని చెప్పుకోవాలి. ఎందుకంటే షుగర్ తినడం వల్ల కూడా మనకి చాలా షుగర్ స్వీట్స్ కానీ అలాంటివి తిన్నప్పుడు కానీ చాలా ఎక్కువ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వెంటనే డ్రై ఫ్రూట్స్ అయితే చాలా మంచివే, కానీ కొన్ని బయట తీసుకునే వాటిలో కూడా చాలా షుగర్ కొంచెం కలపడం అలాంటివి ఉంటూ ఉంటాయి. సో అలాంటివి కూడా బయట తీసుకునేటివి కూడా చాలా కంట్రోల్ చేసుకొని బయటివి తీసుకొచ్చినప్పుడు తినకుండా ఉంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఇంట్లో మనం సొంతంగా చేసుకుని తింటే మాత్రం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. బయట చేసుకునే దాంట్లో షుగర్ అయితే ఖచ్చితంగా కలుపుతారు. ఇవి తీసుకోవడం అంత మంచిదైతే అస్సలు కాదు. సో వీటి బదులు మనము చక్కగా పండ్లు తినడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మిఠాయిలు కానీ స్వీట్స్కి అయితే చాలా దూరంగా ఉండాలి. మెయిన్గా ఏదైతే షుగర్ వాల్యూస్ షుగర్కి మనకి కలిపినట్లయితే ఆ వస్తువు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు మనము. ఇందులో ఎందుకంటే స్వీట్స్లో చాలా షుగర్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడము అంత మంచిదైతే కాదు. అలాగే డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఇలాంటి వస్తువులు అసలు తినొద్దు అని. అదే విధంగా మనకు బయట ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇలాంటివి అయితే వాటి కూడా చాలా దూరంగా ఉండాలి. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివి అయితే అస్సలు కాదని చెప్పుకోవచ్చు. సో దీని బదులు మనము పోషకాలు ఉన్న డ్రై నైట్స్ ఫుడ్స్ తీసుకోవడం అయితే చాలా మంచిది. అలాగే షుగర్ ఉన్న వారైతే సోడా, ఎనర్జీ, షుగర్స్ ఇట్లా డ్రింక్స్ ఉంటాయి కదా, ఆ డ్రింక్స్కి కూడా చాలా దూరంగా ఉండాలి. థమ్స్అప్ కానీ ఇలాంటివి మజా ఇలాంటివి దాంట్లో కూడా షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడం కూడా అస్సలు మంచిది కాదని చెప్పుకోవచ్చు. దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా త్వరగా పెరుగుతుంది. ఎందుకంటే కూల్ డ్రింక్స్ వల్ల కూడా మనకి ఏంటిది బ్లడ్లో అయితే చక్కెర లెవెల్స్ అయితే చాలా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. వీటి బదులు నీరు కానీ హెర్బల్ టీలు కానీ ఇలాంటివి అయితే తీసుకోవాలి. ముందుగా అయితే మనము ఎప్పుడైతే షుగర్ పెరిగింది అని మనకు తెలిసినప్పుడు టెస్ట్ చేసుకున్నప్పుడు తెలిసినప్పుడు కానీ ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతాం. డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు, కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తాగొద్దు. మెయిన్గా అయితే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కాకరకాయ మార్నింగ్ లేవగానే కాకరకాయ జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ తాగితే మాత్రం చాలా మంచిది. చాలా కంట్రోల్లో కూడా షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్గా ఉంటాయని చెప్తారు. సో ఇలాంటి మరో టిప్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.